చెప్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ ట్రాన్స్ఫారం కార్డు పెడతాడు. ఎందుకు పెట్టాలి ట్రాన్స్ఫారం కార్డు? నీ దగ్గర ఏం ఆలోచన లేకపోతే దాన్ని ఉపయోగించుకొని రేపేదో నీకు కత్తెర పెట్టడం కొరకు కాకపోతే రైతుకు 24 గంటలు ఉచితంగా ఇస్తారన్న మాట నిజమే అయితే ఎందుకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టాలి కరెంట్ మీటర్? ఏం అవసరం ఇవ్వనవసరం. ఇక స్మార్ట్ మీటర్ల కథ. ఇప్పుడు ఒక్కొక్క మీటర్ కు 6,000 రూపాయల పైన 6,500 పైన ఉంది. ఇప్పుడు ఆయన తాబేదారికి ఇవ్వనుకోనికి ఆయనకి ఇష్టమైన దానికి 7,000 పెంచుతాడు, 7,500 పెంచుతాడు. ఈ మీటర్ల కాంట్రాక్ట్ కు స్కామ్, రైతుల జేబుల్లో డబ్బులు గుంజడానికి ఒక స్కామ్. ఏం జరుగుతుంది ఈ మీటర్ తోని? మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దు తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత ముందు మన ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా, కొన్ని అయిపోతే అక్షరం ఆగిపోతుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మీకు నెలకు 300 బిల్ వస్తుంది అనుకుందాం. 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుని పెట్టుకుంటారు. మీరు వాడు ధర పెంచండి అనుకో, అది 20 రోజులకే సరిపోతుంది. 20 రోజుల నాడు కథం అయిపోతుంది. మధ్యరాత్రి మీకు రాత్రి 11 గంటలకు 10కు కట్ అయిపోతుంది. కరెంట్ ఆటోమేటిక్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది. మీళ్ళు ఇక తెల్లవారినాక మీకు కరెంట్ దిక్కుండదు. మళ్ళీ మీరు పైసలు సంపాదించుకొని వానికి దాంట్లో కొట్టి మళ్ళీ నాకు ఇంత మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు మీకు వెళ్ళిందని బట్టి ఈరబాబు అంటే ఇవ్వాలి. పేద ప్రజలకి చీకటి బతుకులు తప్ప ఇది పేదలను ఉద్ధరించడానికో పేదల్ని బాగు చేయడానికో తెచ్చే స్కీమ్ కాదు. ఆ మాటకు వస్తే ఎవరిని కూడా విద్యుత్ వినియోగదారులను వాళ్ళ నెత్తి మీద బాధటానికి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వీళ్ళు మనతో ఆటాడుకోవడానికి మన చేతులు ఏముండదు. వాడు ఇక్కడ అనుకుంటే కనెక్షన్ కట్టే. ఇంకా దీని రాబోయే కాలంలో చాలా లింకులు పెట్టబోతారు. మంచినీళ్ళకు కూడా ఏదైతే హైదరాబాద్ లో మీటర్ పెట్టి వసూలు చేస్తా అని చెప్పిండో, మంచినీళ్ళ బిల్లు కట్టకపోతే కూడా కరెంట్ కట్ చేస్తాడు, లేదా కరెంట్ బిల్లు కట్టకపోతే మంచినీళ్ళు కట్ చేస్తాడు. అన్ని ఒకటి. ఇవన్నీ దేని కొరకు, ఎవరి కొరకు? మొన్న వాళ్ళ గురువు గారు మోడీ గారు అడిగిపోయారు కదా వచ్చి, నాతో చేయగలుపు, నిన్ను ఎక్కడికో తీసుకుపోతా అన్నాడు కదా. నిన్ను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటుంటే మీరు రాహుల్ గాంధీ ఇక్కడనే వస్తున్నాడు నిన్ను అని చెప్పిపోయాయి కదా మొన్న. ఆయన ప్రేమనంతా నేను ఎక్కడికో తీసుకుపోదాం నేను అనుకుంటుంటే పాపం నువ్వు మీ రాహుల్ గాంధీ గీనే వస్తున్నాడు, నువ్వు రా వచ్చేసే నాతో నేను చెప్పింది కదా. దాని గిఫ్ట్ గా ఇప్పుడు ఇది తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ విద్యుత్ వినియోగదారులందరినీ ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాడు. అల్టిమేట్ గా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి